అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరో పద్యంతో మీ ముందుకు వస్తున్నాను. ఇది ఈ పద్యము రామరాజ భూషణుడు రచించిన వసుచరిత్ర అనే ప్రబంధంలోదండి. కాబట్టి మనము ఈ రామరాజ భూషణుడు గురించి మనకి ఇప్పటిదాకా తెలిసిన విశేషాలు ఏమున్నాయో చూద్దాము. రామరాజ భూషణుడు వసుచరిత్ర అనే ప్రబంధం రచించి శ్లేష కవితా చక్రవర్తి అనిపించుకున్నాడు. సరసభూపాలీయం అనే పేరుగల కావ్యాలంకార సంగ్రహం అనే లక్షణ గ్రంథం కూడా రచించాడు. ఇదైతే అలంకార శాస్త్రము. హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనే ద్వ్యర్థి కావ్యాన్ని కూడా రాశాడు. ద్వ్యర్థి కావ్యం అంటే ఒకే పద్యంలో రెండు కథలు ఉంటాయండి. అంటే పద్యము రెండు కథలకు అనువుగా రాస్తారనమాట ద్వ్యర్థి కావ్యం. ఆ కావ్యాల్లోని పద్యాలు కూడా చూద్దాము మనము మన ఛానల్లో వచ్చేటప్పుడు. సో అయితే ఈ రామరాజ భూషణుడు 1510-1585 కాలం వాడని చాలామంది నిర్ణయించారు. ఇతనికి భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. ఈ రామరాజ భూషణుడు బళ్ళారి జిల్లా వాడని కొందరు, కడప మండలం వాడని కొందరు అని అభిప్రాయపడుతున్నారు. ఇతని ఇంటి పేరైతే ప్రబంధాంకము అని, అసలు పేరేమో మూర్తి కవి అని అంటారండి. అష్టదిగ్గజ కవుల్లో ఒకడని ప్రసిద్ధి చెందిన విమర్శకులు రాయల కొలువులో ఉండే అవకాశం లేదని, అప్పటికి రామరాజ భూషణుడు బాలుడై ఉంటాడని చాలామంది అభిప్రాయం అండి. కృష్ణదేవరాయల అల్లుడైన రామరాయల కొలువులో ఈ రామరాజ భూషణుడు ఉన్నట్లు చాలామంది అభిప్రాయపడ్డారు. రామరాజ భూషణుడు శ్రీరామ భక్తుడు, అట్లాగే బహుశాస్త్ర కోవిదుడు. 6 ఆశ్వాసాల వసు చరిత్రను రామరాయలు అల్లుడైన తిరుమల రాయలకు అంకితమిచ్చాడండి ఆయన. వసు చరిత్ర కథా ప్రధానం కాకుండా వర్ణనల వల్ల, శ్లేష ధ్వని వల్ల, చమత్కారాల వల్ల ఇది మహాప్రబంధంగా సాటిలేని కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. ఇక కథలోకి వస్తేనండి, ఈ వసు చరిత్రలోని కథ మహాభారతం ఆదిపర్వంలోనిది. నన్నయ్య 12 గద్య పద్యాల్లో ఈ వసు చరిత్ర కథని చెప్తే, రామరాజ భూషణుడు సుమారుగా 800 గద్య పద్యాలతోటి దీన్ని ప్రబంధంగా రచించాడు. ఈ ప్రబంధం అంటే ఈ పుస్తకంలో ప్రధాన కథ వచ్చేసి సుక్తిమతి కోలాహలులకు జన్మించిన గిరిక అనే కన్యను వసురాజు వివాహం చేసుకోవడము. గిరిక చెలికత్తె మంజువాణి, నర్మసఖుడు ముఖ్యమైన పాత్రలు ఈ కథలో. వసు చరిత్రలో కథ వచ్చేసి ప్రకృతి మధ్య జరిగింది. కదలలేని నదులు, పర్వతాలు, వనాలు, లతలు ఇవన్నీ కూడా ఈ ప్రబంధంలో కథలో పాలు పంచుకుంటాయి. రామరాజ భూషణుడు వీటన్నిటిని తన కథలో పాత్రలుగా తీర్చిదిద్దాడండి. సుక్తిమతి కోలాహలుల వృత్తాంతము ఇందులో ఉపాఖ్యానము అంటే పిట్ట కథగా వస్తుంది. అలసానిల విలోల తడసా సవరసాల ఫల సాదర సుకాల మన విశాలము విశాలము అలిని గరుదని కమలిని కృతధుని కమలిని సుభితకో కకులవధూకం అతికాంత సలతాంతలతికాంతరనితాంతరతికాంతరణతాంత సుతను కాంతం అకృత కామోద కురవక వికలవ కుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వల్సు మధువాసవాసరం
లలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వల్సు మధువాసవాసరం సకలవనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వల్సు మధువాసవాసరం సవరసాల ఫల సాదర సుకాలపన విశాలము 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 అలిని గరుదని కమలిని కథధుని కమలిని సుభిత కోక కుల మధుకము అతికాంత సలతాంత లతికాంతరనితాంత రతికాంతరనతాంత సుతను కాంతము అతికాంత సలతాంత లతికాంత సలతాంత లతికాంత లతికాంత రతి జనాపాంగవనా వసదానంద తులనాభికా వంగతో అంత సంగము అలసానిల వేలోల దళసా సవలసాల ఫలసాగర శుకాల ఫల విశాలము మలిని గరుదని కమలిని కృతతుని కమలిని సుభిత కోక కుల మధుకము అతికాంత సలతాంత లతికాంతరనితాంత రతికాంతరణతాంత సుతను కాంతము అకృత కామోద కురవ కావి కలవ కులము కుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము బోల్చు మధువాసవాసరము. ఇప్పుడు మనము ఈ పద్య భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది సంగీత ప్రధానంగా సాగిన పద్యం కాబట్టి భావము చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్కొక్క పాదం వచ్చేసి మనకి ఈ వసంతకాలపు దినము ఎలా ఉంటుందో వర్ణిస్తుందండి. ఈ పద్యం అంతా వసంతకాలాన్ని వర్ణించే ఒక సొగసైన పద్యం అండి. ఒకసారి చదివి చూడండి, మీ అంతటి మీరు ఎంత లయబద్ధంగా ఉందో ఒక 2-3 సార్లు చదివితే మీకే తెలుస్తుంది. పాదానికి 4 కర్ణపేయమైన అంటే చెవులకి ఇంపుగా ఉండే అంత్యప్రాసలు ఉన్నాయి. వినటానికి చదవటానికి ఎంత సొంపుగా ఉందో నేను చెప్పక్కర్లేదు. సో పద్య భావం చూద్దామండి. లలనా జన అపాంగ వలన అవసత్ అసంగ తులన అభిక అభంగ దోహ ప్రసంగము అంటే ఏంటంటే అండి, ఈ పద్యానికి ఈ పాదానికి స్త్రీలు క్రీగంటి చూపులు ఎప్పుడైనా గమనించారా మీరు? ఒకసారి ఒక స్త్రీగిన తన కంటి చూపుని క్రీగంటి చూపుతోటి ఒక వల వేసిందంటే
మగవారు ఈజీగా పడిపోతారండి. సో మన్మధుడు ఆ స్త్రీల క్రీగంటి చూపుల కదలికలలో నివసిస్తుంటాడంట. అలాగే ఈ ప్రియులు ఒకరినొకరిని కౌగులించుకున్న తర్వాత విడవాలనిపించదనమాట. సో అటువంటి రోజు, అటువంటి దినం అనమాట ఈ వసంతకాలపు దినము. రెండవ పదానికి వస్తే అలస అనిల విలోల దళ సాసవ రసాల ఫల సాదర సుఖ ఆలాపన విశాలము. అంటే మెల్లని గాలికి ఊగే ఆకులు, ఆ ఆకులతోటి రసభరితమైన మామిడి చెట్లు, ఆ మామిడి పళ్ళ మీద అభిమానం గల చిలుకలు, ఆ చిలుకలు పాటల చేత ఈ ఈ వసంతకాలపు దినము చాలా హాయిని కొలుపుతుందన్నమాట. అంటే ఆ వనంలో ఆకులు మెల్లగా ఊగుతున్నాయి, రసభరితమైన మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్ల మీద, అంటే ఆ మామిడి పండ్ల మీద చిలుకలు పాటలు పాడుతున్నాయి. సో ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. సో అటువంటి దినం అన్నమాట ఈ వసంతకాలపు దినము. ఇక మూడో దానికి వస్తే అలిని గురుత్ అనేక మలినీకృత ధుని కమిలిని సుఖిత కోక కుల వధూకము. అంటే ఈ తుమ్మెదల రెక్కలు ఈ గుంపుల వల్ల నల్లగా చేయబడ్డాయి అన్నమాట. అంటే నదిలో తామరల వద్ద ఈ తామరలు ఉంటే తుమ్మెదలు వాడతాయి కండి, తుమ్మెదలు వాళ్తాయి కదా, ఆ తుమ్మెదల రెక్కలు ఆ ప్రదేశాన్ని అంతా నల్లగా చేయబడ్డాయి. అట్లాగే ఆ తామరల వద్ద చక్రవాక జాతి ఆడు పక్షులు సుఖపడుతున్నాయన్నమాట. సో ఈ వసంత కాలంలో ఆ తామరల వద్ద తుమ్మెదల రెక్కల గుంపుల వల్ల నల్లగా అయిపోయి, అలాగే ఆ చక్రవాక జాతి ఆడపక్షులు సుఖపడుతున్నాయి ఈ వసంతకాలపు దినాన. నాలుగో పదానికి వస్తే అతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంతరణ తాంత సుతనుకాంత. అతి కాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంత రణతాంత సుతనుకాంతము. ఇప్పుడు మనకి ఈ ప్రణయము అనేది ఒక యుద్ధంతో పోల్చొచ్చండి. సో ఎంతో అందమైన పూలతో ఉన్న పొదరిళ్ల మధ్యలో ఈ మన్మథ తాపంతో దీర్ఘమైన యుద్ధాలతో ఈ స్త్రీ పురుషులు అలసిపోయారనమాట. స్త్రీ పురుషులు దీర్ఘమైన యుద్ధం ఏం చేస్తారండి? మన్మథ యుద్ధమే చేస్తారు. సో ఆ మన్మథ యుద్ధంతో ఈ అందమైన పూలతో కూడిన పొదరిళ్ల మధ్యలో అలసిపోయి పడిపోయారన్నమాట వీళ్ళు. తర్వాత గీత పద్యానికి వస్తే అకృత కామోద కురవ కావికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చెలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీవి భాసురము ఉల్చు మధుమాస వాసరంబు. సో దీనికి వస్తే ఆ ప్రదేశం ఎలా ఉందంటే సువాసనలతో కూడిన గోరింట పూలు, విచ్చిన పొగడ మొగ్గలు, అన్ని వనాల మధ్యలో, అంటే ఈ అడవుల మధ్యలో, ఈ వనము అంటే ఇంత సుందరమైన వనం మధ్యలో సంతోషంతో తిరుగుతున్న కోయిలల గుంపుల గొంతులో నుంచి వచ్చే ఆ స్వరాల చేత ఆ ప్రదేశం అంతా కూడా ఒక పులకింతలాగా వచ్చేసి, ఆ ప్రదేశంలో ఉన్నవారికి ఒక పులకింత వచ్చి ఈ మధుమాసము, ఈ వసంతకాల దినము అక్కడ ఆ అడవిలో ఇలా ప్రవేశించిందనమాట. అదండి ఈ పద్యభావము. చెప్పడానికి ట్రై చేశానండి. ఇది బేసిక్గా సంగీత ప్రధానం కాబట్టి భావము చెప్పడము చాలా కష్టము. సో మరో పద్యంతో మరోసారి మళ్ళీ కలుద్దామండి. ఉంటాను. బాయ్ బాయ్.